సంగీతం ఓ అద్భుతమైన కళ. నిరంతర సాధన, కొత్త ప్రయోగాలు చేసేవారే అందులో రాణించగలరు. సాధారణంగా ఎవరైనా ఒకసారి ఒకటే వాద్యం వాయించగలరు. కానీ హైదరాబాద్కు చెందిన సతీష్ అందుకు భిన్నం. తబలా, పియానో ఒకేసారి వాయిస్తూ వరల్డ్ బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ పియానిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుని పియానో స్టైల్స్ చేసి 150కి పైగా ప్రపంచ రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. తండ్రి నుంచి సంగీతాన్ని వారసత్వంగా తీసుకున్న సతీష్ 2 ఏళ్ల వయస్సు నుంచే హార్మోనియం వాయించడం ప్రారంభించారు. 16 ఏళ్ల వరకు తండ్రి వద్దే శిక్షణ పొందిన అనంతరం ప్రత్యేక మ్యూజిక్ కోర్సులు చేసి మ్యూజిక్లోనే పీహెచ్డీ చేశారు. అందరికన్నా కాస్త భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో పియానోలో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. అలా 150కి పైగా ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నారు సతీష్. ఇటీవలే వరల్డ్ బెస్ట్ పియానిస్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. మ్యూజిక్ లో డాక్టరేట్ చేద్దామని చెప్పి నేను రీసెర్చ్ స్కాలర్ కింద మ్యూజిక్ లో పిహెచ్డి స్టార్ట్ చేశాను. ఫస్ట్ పిహెచ్డి అలా అయింది. దాని తర్వాత అన్ని హానరీ డాక్టరేట్స్ వచ్చాయి. 10th హానరీ డాక్టరేట్ ఈస్ ద హైయెస్ట్ డాక్టరేట్ ఫర్ మీ. అంటే యాక్చువల్గా నేను గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా చేశాను. దాన్ని రిజైన్ చేసేసి మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. అంటే దీంట్లో నాకు బాగా క్వాలిఫికేషన్ ఒకటి ఎక్కువ ఉండటం, దాంతో పాటు నాకు ప్యాషన్ ఉండటం వల్ల దీని మీద మ్యాథ్స్ కంటే దీని మీద నాకు ఇంకా బాగా టైం స్పెండ్ చేయడం నచ్చింది అనమాట. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో స్థిరపడ్డ సతీష్ ప్రభుత్వ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి రోజూ 14 గంటలు సాధన చేసేవారు. జాతీయ, అంతర్జాతీయ రికార్డులు, గౌరవ డాక్టరేట్లతో ఇల్లంతా నింపేశారు. అలవోకగా పియానో వాయిస్తూ ఏఆర్ రెహమాన్ రికార్డులను తిరగరాసి వరల్డ్ ఫాస్టెస్ట్ పియానో ప్లేయర్గా గుర్తింపు పొందారు. సంగీతంలో రాటుతేలిన సతీష్ సినిమా రంగం వైపు వెళ్లకుండా సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రతిభను చాటుకున్నారు. కేవలం పియానో మాత్రమే కాకుండా గిటార్, రిథమ్ ప్యాడ్, జాజ్, ఫ్లూట్, వయోలిన్ లాంటి వాయిద్యాలపై పట్టు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు సతీష్. తబలా అండ్ పియానో కలిపి ప్లే చేయటం సోఫార్ ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. అంటే నేను నేర్చుకున్న మ్యూజిక్ వేస్ట్ కాకుండా ఉండటానికి ఒకటి ప్రాపర్ సిలబస్ మనం చేద్దామని చెప్పి ట్రైన్ చేద్దామని చెప్పి నేను స్కూల్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మ్యూజిక్ మీద ప్యాషన్ ఒకటి ఉంది. దాంట్లో సోలో పర్ఫార్మెన్స్ అంటే నాకు బాగా నచ్చింది. అంటే మ్యూజిక్ డైరెక్షన్ కంటే నాకు ఇది బాగా ఎక్కువ నచ్చేది. నాకు ఈ పియానో అన్నది ఏంటంటే ఒక టాస్క్ లాగా, అంటే మనం కూర్చొని చేసామంటే టైమింగ్ కానీ లేకపోతే మెలోడీ కానీ యూనిక్ స్టైల్స్ కానీ, నేను పియానోలో ఇప్పుడు చాలా పియానో స్టైల్స్ అవన్నీ చేసి వరల్డ్స్ బెస్ట్ పియానిస్ట్ అవడానికి కూడా పియానో స్టైల్స్ కారణం అనమాట. మనకు వచ్చిన విద్య ఆగిపోవద్దని మరెందరినో తయారు చేయాలని సంకల్పించారు సతీష్. ఆ ఆలోచనతోనే కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ పురుడు పోసుకుంది. వేల మంది శిక్షణ పొంది మంచి మ్యూజిషియన్స్ గా స్థిరపడేలా చేశారు. డబ్బులు చెల్లించుకోలేని పేద విద్యార్థులకు ఉచితంగా సంగీత పాఠాలు బోధిస్తున్నారు. స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉండటం వల్ల ఒకేసారి దీన్ని వదిలేసి వెళ్లాలన్నా నో ఛాన్స్. మేము ఇచ్చే ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్సెస్ కానీ సాఫ్ట్వేర్ మీద ట్రైనింగ్ కానీ వాళ్ళకి బాగా యూజ్ అవుతున్నాయి. 1 మినిట్కి 2454 నోట్స్ స్పీడ్ చేశాను. 1 సెకండ్కి 47 నోట్స్ చేశాను. ఇప్పుడు వరకు అది ఎవరు క్రాస్ చేయలేదు. నా ప్యాషన్ కొద్దీ చేశాను కాబట్టి నేను ఎవరి మీద కాంపిటీషన్కి వెళ్ళలేదు. నాకు ఆ అచీవ్మెంట్ వచ్చింది. దాంతో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఇంకా కొత్తగా యూనిక్గా ఏం చేద్దామని చెప్పేసి ఈ తబలా అండ్ పియానో చేశాను అనమాట. భవిష్యత్ ప్రణాళికలు అంటే ఏం లేవండి, మంచిగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఇలా చేద్దామని అంతే. తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలతో పాటు స్కూల్ నుంచి వేలాది మందిని సంగీత ప్రపంచానికి పరిచయం చేయటమే లక్ష్యమంటున్నారు సతీష్.